Hello everyone, myself Ramya Krishna from Chemistry Department, CRR College for Women, Eluru. As I deal the paper 3rd BSc 5th semester Chemistry, paper 5B, and the title of that paper is Inorganic, Organic and Physical Chemistry. In this video, I discuss about the glucose and its preparation methods and its chemical reactions. So glucose also known as dextrose, grape sugar or blood sugar. సో గ్లూకోజ్కి ఉన్నటువంటి అదర్ నేమ్స్ ఏంటి, డెక్స్ట్రోస్ అని కూడా అనొచ్చు, గ్రేప్ షుగర్ ఆర్ బ్లడ్ షుగర్ అని కూడా అనొచ్చు. సో గ్లూకోజ్ అక్కర్స్ ఇన్ ఫ్రీ స్టేట్ అండ్ ఇన్ ప్లాంట్స్ కంబైన్డ్ స్టేట్. సో ఫ్రీ స్టేట్లో ఉంటుంది, ప్లాంట్స్లో కనుక తీసుకున్నట్లయితే అది కంబైన్డ్ ఫామ్లో ఉంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్ అండ్ సుక్రోజ్. So coming to its sources, it exists in honey, ripened grapes, blood and urine of diabetic patients. సో అలాగే సోర్సెస్ తీసుకున్నట్లయితే హనీలో, రైపెండ్ గ్రేప్స్లోను, అలాగే బ్లడ్ అండ్ యూరిన్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్లోనూ ఉంటుంది. కమింగ్ టు ఇట్స్ ప్రిపరేషన్, సో ఫ్రమ్ సుక్రోజ్ నుంచి తీసుకున్నట్లయితే 2 మెథడ్స్ ద్వారా తీసుకుంటున్నారు. ఒకటి ల్యాబొరేటరీ మెథడ్, ఇంకోటి కమర్షియల్ మెథడ్. ఫస్ట్ ల్యాబొరేటరీ మెథడ్ చూద్దాము. సో ఆల్కహాలిక్ సొల్యూషన్ ఆఫ్ కేన్ షుగర్ని తీసుకుని ట్రీటెడ్ విత్ డైల్యూట్ HCl at 50 degrees centigrade for 2 hours అనమాట. సో ఇక్కడ సుక్రోజ్ని తీసుకుని, సుక్రోజ్ ఫార్ములా C12H22O11. సో సుక్రోజ్ని తీసుకుని ఆల్కహాలిక్ సొల్యూషన్ తీసుకుని హైడ్రాలసిస్ చేస్తున్నాము. దేంతో ట్రీట్ చేస్తాం, డైల్యూట్ HClతో ట్రీట్ చేస్తున్నాం అట్ 50 degrees centigrade ఫర్ 2 hours చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ అనేది, గ్లూకోజ్ అనేది తయారవుతుంది. So on cooling the above reaction mixture, glucose crystallized out, leaving behind more soluble fructose in alcoholic solution. Then glucose is separated by filtration. సో above reaction mixture తీసుకుని కూల్ చేసినట్లయితే కనుక గ్లూకోజ్ అనేది క్రిస్టలైజ్ అవుతుంది, ఫ్రక్టోజ్ అనేది సాల్బుల్ అయిపోతుంది ఆల్కహాలిక్ సొల్యూషన్లో. ఈజీగా గ్లూకోజ్ని సపరేట్ చేయొచ్చు త్రూ ఫిల్టరేషన్ ద్వారాగా. అలాగే సెకండ్ మెథడ్ చూద్దాం ఫ్రమ్ స్టార్చ్ నుంచి. ఫస్ట్ మెథడ్ ఫ్రమ్ సుక్రోజ్ నుంచి తయారు చేస్తాం ల్యాబొరేటరీ మెథడ్ ద్వారాగా. ఇప్పుడు సెకండ్ మెథడ్లో స్టార్చ్ నుంచి తయారు చేస్తున్నాం ఫ్రమ్ కమర్షియల్ మెథడ్ అనమాట. ఇది ఏ థిన్ పేస్ట్ ఆఫ్ స్టార్చీ మెటీరియల్. స్టార్చీ మెటీరియల్ అంటే ఎగ్జాంపుల్స్ రైస్, పొటాటో, మైసిస్ తీసుకుంటున్నారు. ఈజ్ బాయిల్డ్ విత్ డైల్యూట్ H2SO4 అండర్ ఏ ప్రెజర్ ఆఫ్ 4 to 5 atmosphere. టు ద అబోవ్ రియాక్షన్ మిక్సర్ ఐడిన్ క్రిస్టల్స్ ఆర్ యాడెడ్. సో ఈ అబోవ్ రియాక్షన్ మిక్సర్ని తీసుకుని దానికి ఐడిన్ క్రిస్టల్స్ని యాడ్ చేస్తున్నారు. దెన్ ఇట్ డస్ నాట్ గివ్స్ బ్లూ కలర్. బ్లూ కలర్ని ఇవ్వకపోతే ఇండికేట్స్ ద కంప్లీషన్ ఆఫ్ ద రియాక్షన్. సో ఇక్కడ మనకి స్టార్చ్ని తీసుకున్నాం. స్టార్చ్ ఫార్ములా ఇది C6H10O5 ఎంటైమ్స్ అనమాట. హైడ్రోసిస్ చేస్తున్నప్పుడు నెంబర్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఫామ్ అవుతుంది. టు ద అబోవ్ రియాక్షన్ మిక్సర్ చాక్ పౌడర్ ఈజ్ యాడెడ్. ఈ రియాక్షన్ మిక్సర్కి చాక్ పౌడర్ యాడ్ చేస్తాం. దెన్ ద ఎక్సెస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ చాక్ పౌడర్ అండ్ కన్వర్టెడ్ ఇంటూ కాల్షియం సల్ఫేట్. ఎక్సెస్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉన్నట్లయితే కనుక చాక్ పౌడర్తో రియాక్ట్ అవుతుంది, కాల్షియం సల్ఫేట్ కింద కన్వర్ట్ అవుతుంది. ద ప్రెసిపిటేట్ ఈజ్ రిమూవ్డ్ బై ఫిల్టరేషన్. The solution is decolorized by using animal charcoal. Then the solution is concentrated under reduced pressure and then cooled so that glucose crystallizes out. So these are the preparation method. Next coming to its physical properties. సో గ్లూకోజ్ ఈజ్ ఏ వైట్ క్రిస్టలైన్ సాలిడ్. నేచర్ కనుక తీసుకున్నట్లయితే వైట్ క్రిస్టలైన్ సాలిడ్గా ఉంటుంది. సో ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ బీటా గ్లూకోజ్ తీసుకున్నట్లయితే 140 degrees centigrade ఉంటుంది. ఇట్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ రీక్రిస్టలైజేషన్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ అనమాట. అలాగే మోనోహైడ్రేట్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఆల్ఫా గ్లూకోజ్ తీసుకున్నట్లయితే 86 degrees centigrade ఉంటుంది. అలాగే ఇది రీక్రిస్టలైజేషన్ ఫ్రమ్ aqueous సొల్యూషన్ నుంచి తీసుకుంటాం. సో ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్, sparingly soluble in alcohol and insoluble in ether. So it is 3/4 as sweet as sucrose. It is optically active and dextrorotatory, hence known as dextrose. So it exhibit mutarotation. Mutarotation అంటే ఏంటో చూద్దాము. సో ఆల్ఫా గ్లూకోజ్ తీసుకున్నట్లయితే కనుక దానికి మెల్టింగ్ టెంపరేచర్ 86 degrees, బీటా గ్లూకోజ్ తీసుకున్నట్లయితే 140 degrees centigrade. దాని స్పెసిఫిక్ రొటేషన్ వాల్యూస్ అనమాట ఇవి. ద చేంజ్ ఇన్ స్పెసిఫిక్ రొటేషన్ ఈజ్ నోన్ యాజ్ మ్యూటారొటేషన్. ఆల్ఫా గ్లూకోజ్కి బీటా గ్లూకోజ్కి మ్యూటారొటేషనల్ వాల్యూ +52.5 degrees ఉంటుంది. సో ఇక్కడ డెఫినేషన్ చెప్తున్నారు. ద చేంజ్ ఇన్ ద స్పెసిఫిక్ రొటేషన్ ఆఫ్ aqueous solution of either forms of glucose until a constant value is obtained is known as మ్యూటారొటేషన్. సో చేంజ్ అవుతూ ఉంటాయి స్పెసిఫిక్ రొటేషన్ వాల్యూస్ అంటిల్ కాన్స్టెంట్ వాల్యూ కనుక అప్టైన్ అయ్యేంత వరకు దాన్ని మ్యూటారొటేషన్ అని చెప్తాం.
సో నెక్స్ట్ కమింగ్ టు ఇట్స్ స్ట్రక్చరల్ ఫార్ములా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎస్ఏ. సో స్ట్రక్చరల్ ఫార్ములా ఆఫ్ గ్లూకోజ్. గ్లూకోజ్ స్ట్రక్చరల్ ఫార్ములా ఇండికేట్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ వన్ ఆల్డిహైడ్ గ్రూప్, ఫోర్ సెకండరీ ఆల్కహాలిక్ గ్రూప్స్ అండ్ వన్ ప్రైమరీ ఆల్కహాలిక్ గ్రూప్. చాలా ఇంపార్టెంట్. గ్లూకోజ్ స్ట్రక్చరల్ చూసినట్లయితే కనుక ఒక ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటుంది, ఫోర్ సెకండరీ ఆల్కహాలిక్ గ్రూప్ ఉంటాయి, అలాగే వన్ ప్రైమరీ ఆల్కహాలిక్ గ్రూప్ ఉంటుంది. ఇది స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ అనమాట. ఒక ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది, ఫోర్ సెకండరీ ఆల్కహాలిక్ గ్రూప్స్ ఉన్నాయి, అలాగే ఇది వన్ ప్రైమరీ ఆల్కహాలిక్ గ్రూప్. సో రియాక్షన్స్ ఆఫ్ ఫస్ట్ ఆల్కహాలిక్ గ్రూప్ వల్ల చూద్దాము, ఎస్టైలేషన్ రియాక్షన్ చూద్దాము. సో ఫస్ట్ గ్లూకోజ్ ఆన్ ట్రీట్మెంట్ విత్ ఎస్టిక్ anhydride in presence of anhydrous zinc chloride forms pentaacetyl glucose. This reaction indicates the presence of 5 groups in glucose. సో గ్లూకోజ్లో 5 గ్రూప్స్ 5 OH గ్రూప్స్ ఉన్నాయి అని ప్రూవ్ చేయడానికి ఎస్టైలేషన్ రియాక్షన్ ద్వారా ప్రూవ్ చేయొచ్చు. రియాక్షన్ చూడండి, గ్లూకోజ్ని తీసుకుందాం. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. ఎన్ని మోల్స్ ఆఫ్ ఎస్టిక్ anhydride రియాక్ట్ అయింది? 5 మోల్స్ ఆఫ్ ఎస్టిక్ anhydride రియాక్ట్ అయింది ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ anhydrous zinc chloride. ఏం ఫామ్ చేస్తుంది? పెంటాఎస్టైల్ గ్లూకోజ్. అది కూడాను 5 హైడ్రాక్సిల్ గ్రూప్స్ ప్లేస్లో 5 ఎస్టైల్ గ్రూప్స్ వచ్చి రీప్లేస్మెంట్ జరిగింది. కాబట్టి సో గ్లూకోజ్లో ఎన్ని హైడ్రాక్సిల్ గ్రూప్స్ ఉన్నాయని ప్రూవ్ అయింది త్రూ ఎస్టైలేషన్ ద్వారాగా 5 హైడ్రాక్సిల్ గ్రూప్స్ ఉన్నాయని ప్రూవ్ చేసుకోవచ్చు. The above reaction indicates the presence of 5 OH groups in glucose. Next, coming to its formation of glucosides. Glucose reacts with metallic hydrides such as calcium hydroxide, strontium hydroxide, copper hydroxide, forming water soluble glucosides in form చేస్తుంది. అది చూడండి రియాక్షన్. గ్లూకోజ్ని తీసుకుందాం, కాల్షియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయితే కాల్షియం గ్లూకోసేట్ని ఫామ్ చేస్తుంది. అలాగే ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోసైడ్స్ని చూద్దాం. గ్లూకోజ్ అండ్ ట్రీట్మెంట్ విత్ మిథనాల్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై హెచ్సిఎల్ గ్యాస్ ఫార్మ్స్ ఆల్ఫా అండ్ బీటా మిథైల్ గ్లూకోసైడ్స్. సో రియాక్షన్ చూడండి. సో ఇక్కడ గ్లూకోజ్ని తీసుకున్నట్లయితే మిథనాల్తో రియాక్ట్ అవుతుంది ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై హెచ్సిఎల్ ఏం ఫామ్ చేస్తుంది? ప్రోడక్ట్ని ఆల్ఫా అండ్ బీటా మిథైల్ గ్లూకోసైడ్స్ని ఫామ్ చేస్తుంది. సో యానోమర్స్ అంటే ఏంటో చెప్తున్నారు ఇక్కడ. యానోమర్స్ ద ఐసోమర్స్ విచ్ డిఫర్ ఇన్ ద కాన్ఫిగరేషన్ అట్ ఫస్ట్ కార్బన్ ఆటమ్ ఆర్ నోన్ యాజ్ యానోమర్స్. అంటే ఆల్ఫా కార్బన్ ఆటమ్ బీటా కార్బన్ ఆటమ్ అని చెప్తున్నారు కదా, అక్కడ ఫస్ట్ కార్బన్ ఆటమ్ దగ్గర కనుక డిఫర్ కనుక ఉన్నట్లయితే ఆ ఐసోమర్స్ని యానోమర్స్ అని చెప్తాం. సో నెక్స్ట్ కమింగ్ టు ఇప్పటి వరకు మనం ఆల్కహాలిక్ గ్రూప్ వల్ల రియాక్షన్స్ చూసాం. నెక్స్ట్ కమింగ్ టు ఇట్స్ రియాక్షన్స్ ఆఫ్ ఆల్డిహైడిక్ గ్రూప్. అందులో ఫస్ట్ మనం రిడక్షన్ రియాక్షన్ చూద్దాము. గ్లూకోజ్ అండ్ రిడక్షన్ విత్ సోడియం అమాల్గమ్ ఫార్మ్స్ సార్బిటాల్. అలాగే గ్లూకోజ్ అండ్ రిడక్షన్ విత్ కాన్సన్ట్రేట్ హెచ్ఐ అండ్ రెడ్ ఫాస్ఫరస్ ఎట్ 100 degrees centigrade ఫార్మ్స్ 2-iodohexane అంటారా అంటారు. ప్రొలాంగ్డ్ హీటింగ్ ఫార్మ్స్ ఎన్హెక్సేన్. ఇప్పుడు రియాక్షన్స్ చూద్దాము. సో ఇప్పుడు గ్లూకోజ్ని తీసుకుని రిడక్షన్ చేసినట్లయితే సోడియం అమాల్గమ్ ప్రెసెన్స్లో రిడక్షన్ చేసినట్లయితే ఏం ఫామ్ చేస్తుంది? ఇది సార్బిటాల్ అనమాట. సార్బిటాల్ ఫామ్ చేస్తుంది. అలాగే గ్లూకోజ్ని తీసుకుని కాన్సన్ట్రేట్ హెచ్ఏ రెడ్ ఫాస్ఫరస్ అట్ 100 degrees centigrade అయితే కనుక 2-iodohexane ఫామ్ చేస్తుంది ప్రోడక్ట్ని. అలాగే ఆన్ ప్రొలాంగ్డ్ హీటింగ్ అయితే కనుక ఎన్హెక్సేన్ ప్రోడక్ట్ని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ద అబౌవ్ టూ రియాక్షన్స్ ఇండికేట్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ అబౌవ్ టూ రియాక్షన్స్ని బేస్ చేసుకుని 6 కార్బన్ ఆటమ్స్ ఇన్ గ్లూకోజ్ ఆర్ ఇన్ ఏ స్ట్రైట్ చైన్ అని ప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ఇట్స్ ఆక్సిడేషన్. సో ఆక్సిడేషన్ విత్ మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఫస్ట్ సో విత్ మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ చూద్దాము. గ్లూకోజ్ అండ్ ఆక్సిడేషన్ విత్ మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ సచ్ యాజ్ బ్రోమిన్ వాటర్ టాలరెన్స్ రియేజెంట్ ఫెహ్లిన్ సొల్యూషన్ ఫార్మ్స్ గ్లూకోనిక్ యాసిడ్. గ్లూకోజ్ని తీసుకుని మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అయినటువంటి బ్రోమిన్ వాటర్తో ఆక్సిడేషన్ చేసినట్లయితే ఏం ఫామ్ చేస్తుంది? గ్లూకోనిక్ యాసిడ్. ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ ఏమొచ్చింది? యాసిడ్ వచ్చింది కాబట్టి గ్లూకోనిక్ యాసిడ్ ఫామ్ అయింది. అలాగే గ్లూకోజ్ టాలరెన్స్ రియేజెంట్తో ఆక్సిడేషన్ చేసినట్లయితే గ్లూకోనిక్ యాసిడ్ వస్తుంది. గ్లూకోజ్ని తీసుకుని ఫెహ్లిన్ సొల్యూషన్తో ఆక్సిడేషన్ చేసినట్లయితే గ్లూకోనిక్ యాసిడ్ వస్తుంది. రెడ్డిష్ బ్రౌన్ కలర్లో క్యూప్రస్ ఆక్సైడ్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ చేస్తుంది. సో దీస్ ఆర్ ద రియాక్షన్స్ ఆఫ్ ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్. మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్తో చూసాము. ఇప్పుడు స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్తో రియాక్షన్ చూద్దాం. గ్లూకోజ్ అండ్ ఆక్సిడేషన్ విత్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ సచ్ యాజ్ HNO3 ఫార్మ్స్ గ్లూకారిక్ యాసిడ్. రియాక్షన్ చూడండి. గ్లూకోజ్ని తీసుకుని కాన్సన్ట్రేట్ HNO3తో రియాక్షన్ చేసినట్లయితే ఏం ఫామ్ చేస్తుంది? గ్లూకారిక్ యాసిడ్. దిస్ ఈస్ ది స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకారిక్ యాసిడ్. 2 COH గ్రూప్స్ ఉంటాయి ఇందులో. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి విత్ హెచ్సిఎన్. గ్లూకోజ్ రియాక్ట్స్ విత్ హెచ్సిఎన్ ఫార్మ్స్ గ్లూకోజ్ సైనోహైడ్రేన్. సో గ్లూకోజ్ని తీసుకున్నాం, హెచ్సిఎన్తో రియాక్షన్ చేసినట్లయితే ఏం ఫామ్ చేస్తుంది? గ్లూకోజ్ సైనోహైడ్రేన్. సేమ్ కార్బన్ ఆటమ్ దగ్గర సిఎన్ గ్రూప్ ఓహెచ్ గ్రూప్ ఉన్నట్లయితే వాటిని సైనోహైడ్రేన్స్ అని అంటాం. మీ రిమైనింగ్ స్ట్రక్చర్ అంతా గ్లూకోజ్తో ఉంది కాబట్టి గ్లూకోజ్ సైనోహైడ్రేన్.
So glucosaminohydrin on hydrolysis followed by reduction with concentrated HCl and red phosphorus forms a heptanoic acid. గ్లూకోజ్ని తీసుకుని హెచ్సిఎన్తో ట్రీట్ చేసినట్లయితే గ్లూకోసైనోహైడ్రిన్ ఫామ్ అవుతుంది. గ్లూకోసైనోహైడ్రిన్ తీసుకుని హైడ్రాలసిస్ చేసినట్లయితే కనుక అలాగే ఫాలోడ్ బై కాన్సన్ట్రేట్ హెచ్ఐ రెడ్ ఫాస్ఫరస్తో రిడక్షన్ చేసినట్లయితే ఏం ఫామ్ చేస్తుంది చూడండి, మొత్తం 7 కార్బన్ ఆటమ్స్ ఉన్నటువంటి కార్బాక్సిలిక్ యాసిడ్ ఫామ్ అయింది. దాని పేరే ఎన్ హెప్టనోయిక్ యాసిడ్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి రియాక్షన్ విత్ హైడ్రాక్సిలైమిన్ చూద్దాము. గ్లూకోజ్ ఆన్ ట్రీట్మెంట్ విత్ హైడ్రాక్సిలైమిన్ ఫార్మ్స్ గ్లూకోజ్ ఆక్సైన్. సో గ్లూకోజ్ హైడ్రాక్సిలైమిన్తో రియాక్ట్ అయితే ఏం ఫామ్ చేస్తుంది, గ్లూకోజ్ ఆక్సైన్. గ్లూకోజ్ని తీసుకున్నాం, హైడ్రాక్సిలైమిన్తో ట్రీట్ చేసాం, ఏం ఫామ్ చేస్తుంది, గ్లూకోజ్ ఆక్సైన్. ఆక్సైన్ అంటే ఎలా ఉండాలి, స్ట్రక్చర్ C+1NOH అనేది ఉండాలి పైన ఫస్ట్ కార్బన్ ఆటమ్ దగ్గర మన ఫంక్షనల్ గ్రూప్ అనేది. అలాగే నెక్స్ట్ వన్ రియాక్షన్ విత్ ఫినైల్ హైడ్రోజన్ చూద్దాము. గ్లూకోజ్ రియాక్ట్స్ విత్ ఎక్సెస్ ఆఫ్ ఫినైల్ హైడ్రోజన్ ఫార్మింగ్ గ్లూకోజ్ జోన్. ఎక్సెస్ ఆఫ్ ఫినైల్ హైడ్రోజన్ రియాక్ట్ అయితే గ్లూకోజ్ జోన్ని ఫామ్ చేస్తుంది. రియాక్షన్ చూద్దాం. గ్లూకోజ్ని తీసుకుని ఎక్సెస్ ఆఫ్ 3 మోల్స్ ఆఫ్ ఫినైల్ హైడ్రోజన్తో రియాక్ట్ చేసినట్లయితే ఏం ఫామ్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ జోన్. ఎలా ఉంటుంది అంటే షేపు ఎల్లో నీడిల్ క్రిస్టల్స్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఫిషర్ మెకానిజం చూద్దాం. గ్లూకోజ్ జోన్స్ ఎలా ఫామ్ అవుతుంది చూద్దాం. ఫస్ట్ 1 మోల్ ఆఫ్ గ్లూకోజ్ రియాక్ట్స్ విత్ 1 మోల్ ఆఫ్ ఫినైల్ హైడ్రోజన్తో రియాక్ట్ అయితే డీహైడ్రేషన్ జరిగి ఫినైల్ హైడ్రోజన్ ఫామ్ అవుతుంది. తర్వాత అనదర్ మోల్ ఆఫ్ సెకండ్ మోల్ ఆఫ్ ఫినైల్ హైడ్రోజన్తో రియాక్ట్ అవుతుంది. అలాగే థర్డ్ 1 మోల్ ఆఫ్ ఫినైల్ హైడ్రోజన్తో రియాక్ట్ అయ్యి ఫైనల్గా గ్లూకోజ్ జోన్ ఫామ్ చేస్తుంది. ఫామ్ అయినటువంటి గ్లూకోజ్ జోన్ అనేది ఎల్లో క్రిస్టలైన్ స్పారింగ్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్ అండ్ హ్యాస్ షార్ప్ మెల్టింగ్ పాయింట్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ గ్లూకోజ్. So Fisher mechanism fails to explain the following 2 points అనమాట. Phenyl hydrogen is a reducing agent, but how it oxidizes CHOH group to C+1O group. సో ఫిషర్ మెకానిజం కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అంటే ఫినైల్ హైడ్రోజన్ అనేది రెడ్యూసింగ్ ఏజెంట్ అయినా సరే అది ఎలా ఆక్సిడైజ్ చేస్తుంది CHOH గ్రూప్ని C+1O గ్రూప్ కింద. యాజ్ సూన్ యాజ్ ద ఫినైల్ హైడ్రోజన్ రెసిడ్యూస్ ఆర్ యాడెడ్ at first and second carbons, then there exists intermolecular hydrogen bonding, then the formed ozone will be stable. సో చూడండి, గ్లూకోజ్ని తీసుకున్నాం, సైక్లిక్ స్ట్రక్చర్ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ అయింది. చూడండి, హైడ్రోజన్ బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ హైడ్రోజన్ అండ్ హైలీ ఎలక్ట్రోనెగేటివ్ ఆటమ్ నైట్రోజన్ అనమాట. స్టేబుల్గా ఉంటుంది. సో ఓజోన్ ఫార్మేషన్ ఇన్వాల్వ్స్ ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ కార్బన్ ఆటమ్. సో ద మోనోసాకరైడ్స్ హ్యావింగ్ ద సేమ్ కాన్ఫిగరేషన్ అండ్ C3, C4 అండ్ C5 విల్ ఫార్మ్ సేమ్ ఓజోన్. సో చూడండి, సేమ్ ఓజోన్ని ఫామ్ చేస్తాయి. C3, C4, C5 దగ్గర కాన్ఫిగరేషన్ ఏం చేంజ్ అవ్వట్లేదు కాబట్టి సేమ్ ఓజోన్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ఎపిమరైజేషన్ అంటే ఏంటో చూద్దాం. ఆప్టికల్లీ యాక్టివ్ ఐసోమర్స్ విచ్ డిఫర్ ఇన్ ద కాన్ఫిగరేషన్ ఎట్ ద ఆల్ఫా కార్బన్ ఆర్ నోన్ యాజ్ ఎపిమర్స్. ఆప్టికల్ యాక్టివ్ ఐసోమర్స్ తీసుకున్నట్లయితే ఆల్ఫా కార్బన్ ఆటమ్ దగ్గర కనుక డిఫరెన్స్ ఉన్నట్లయితే వాటిని ఎపిమర్స్ అని అంటాము. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ అన్ ఎపిమర్ ఇంటూ అనదర్ ఈజ్ నోన్ యాజ్ ఎపిమరైజేషన్. సో ఇక్కడ D+ గ్లూకోజ్, D+ మ్యానోస్ తీసుకుందాము. ఇక్కడ ఆల్ఫా కార్బన్ ఆటమ్ ఫంక్షనల్ గ్రూప్కి తర్వాత ఉన్నటువంటి కార్బన్ ఆటమ్ ఆల్ఫా కార్బన్ ఆటమ్. సో ఇక్కడ హైడ్రోజన్ అనేది ఇటు సైడ్ ఉంది, బట్ ఇక్కడికి వచ్చేసరికి మ్యానోజన్ ఇటు సైడ్ ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఆల్ఫా కార్బన్ ఆటమ్ దగ్గర పొజిషన్ ఆఫ్ ఆటమ్స్లో చేంజ్ ఉంది కాబట్టి వీటిని ఎపిమర్స్ అని చెప్పుకోవచ్చు. సో ఎపిమరైజేషన్ అంటే ఏంటి, కన్వర్షన్ ఆఫ్ వన్ ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్ ఇంటూ అనదర్ ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్ని కింద కన్వర్ట్ చేయడాన్ని ఎపిమరైజేషన్ అంటాం. గ్లూకోజ్ తీసుకున్నట్లయితే బ్రోమినేషన్ చేస్తే ఆక్సిడేషన్ జరుగుతుంది, గ్లూకోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. యాక్వైస్ పిరిడిన్లో ట్రీట్ చేసినట్లయితే కాన్ఫిగరేషన్ అట్ C2 డిస్ట్రాయిడ్ అవుతుంది, మ్యానోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. మ్యానోనిక్ యాసిడ్ని తీసుకుని హీట్ చేసినట్లయితే ఆపరేషన్ జరుగుతుంది, గ్యామా లాక్టోన్ రింగ్ ఫామ్ అవుతుంది. గ్యామా లాక్టోన్ తీసుకుని రిడక్షన్ చేసినట్లయితే ఫైనల్గా మ్యానోస్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ని ఏమంటాం, గ్లూకోజ్ని మ్యానోస్ కింద కన్వర్ట్ అవ్వడాన్ని ఎపిమరైజేషన్ అని అంటాం. సో అదర్ రియాక్షన్ కనుక చూసినట్లయితే ఫెర్మెంటేషన్ రియాక్షన్ చూద్దాం. గ్లూకోజ్ అండ్ ఫెర్మెంటేషన్ విత్ జైమేజ్ అండ్ ఈస్ట్ ప్రొడ్యూసెస్ ఈథనాల్. సో చూడండి, గ్లూకోజ్ని తీసుకుని జైమేజ్ అండ్ ఈస్ట్తో ఫెర్మెంటేషన్ చేసినట్లయితే ఏం ఫామ్ అవుతుంది, ఈథనాల్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే విత్ ఆల్కలి విత్ స్ట్రాంగ్ NaOH సొల్యూషన్తో కనుక గ్లూకోజ్ని ట్రీట్ చేసినట్లయితే ఎల్లో కలర్లో ఫామ్ అవుతుంది ప్రోడక్ట్ అనేది, అది బ్రౌన్ రెజినస్ మాస్ అనమాట. నెక్స్ట్ విత్ డైల్యూట్ NaOH సొల్యూషన్తో తీసుకుందాం. లాబ్రీ డీబ్రూన్ మ్యాన్ ఐన్స్టీన్ రీఅరేంజ్మెంట్ అనమాట. అది ఈ రీఅరేంజ్మెంట్ పేరు చాలా ఇంపార్టెంట్. గ్లూకోజ్ ఆర్ మ్యానోస్ ఆర్ ఫ్రక్టోస్ అండర్గోస్ రీఅరేంజ్మెంట్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డైల్యూట్ NaOH సొల్యూషన్. దిస్ రీఅరేంజ్మెంట్ ఈజ్ నోన్ యాజ్ లాబ్రీ డీబ్రూన్ మ్యాన్ ఐన్స్టీన్ రీఅరేంజ్మెంట్. సో గ్లూకోజ్ ఆర్ మ్యానోస్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్రక్టోస్. ఈ రీఅరేంజ్మెంట్ని లాబ్రీ డీబ్రూన్ మ్యాన్ రీఅరేంజ్మెంట్ అని అంటాం. D+ గ్లూకోజ్ని తీసుకున్నాం, OH- ఇంటర్మీడియట్ ఈన్ డయోల్ ఫామ్ అవుతుంది, అది మ్యానోస్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ ఇంటర్మీడియట్ ఈన్ డయోల్ ఫైనల్గా ఈ గ్లూకోజ్ మ్యానోస్ రెండు కలిసిపోయి ఫ్రక్టోస్ కింద కన్వర్ట్ అవుతాయి.
సో రియాక్షన్ విత్ కాన్సన్ట్రేటెడ్ HCl తీసుకుందాం. గ్లూకోజ్ అండ్ ట్రీట్మెంట్ విత్ కాన్సన్ట్రేటెడ్ HCl ఫార్మ్స్ లెవెలినిక్ యాసిడ్. గ్లూకోజ్ని తీసుకుని కాన్సన్ట్రేటెడ్ HClతో హీట్ చేసినట్లయితే కనుక లెవెలినిక్ యాసిడ్ ఫామ్ చేస్తుంది. సో కాన్సన్ట్రేటెడ్ HClతో హీట్ చేసినట్లయితే గ్లూకోజ్ని తీసుకుని 5-హైడ్రాక్సీఫెరపిరాల్ ఫామ్ అవుతుంది. తర్వాత హాట్ యాసిడ్తో ట్రీట్ చేసినట్లయితే లెవెలినిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. సో యూజెస్ ఆఫ్ గ్లూకోజ్ తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ వెట్టింగ్ ఏజెంట్, యూజ్డ్ ఫర్ ఫుడ్ ఫర్ ఇన్ఫాంట్స్, ఇన్ ప్రిజర్వేటింగ్ ఫ్రూట్ జ్యూసెస్ అండ్ జామ్స్, ఇన్ సిల్వరింగ్ ఆఫ్ మిరర్స్, ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ వైన్ అండ్ విటమిన్ సి. సో దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ గ్లూకోజ్. సో టెస్ట్లు కనుక తీసుకున్నట్లయితే మాలిష్ టెస్ట్ చూద్దాం. యాక్వేస్ సొల్యూషన్ ఆఫ్ గ్లూకోజ్ని తీసుకుని 1% ఆల్కహాల్ సొల్యూషన్ ఆల్ఫా నాఫ్థాల్ని యాడ్ చేస్తాం. 1 ml ఆఫ్ కాన్సన్ట్రేట్ H2SO4 యాడ్ చేసినట్లయితే వైలెట్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది అట్ ద జంక్షన్ ఆఫ్ 2 layers. దిస్ టెస్ట్ ఈజ్ నోన్ యాజ్ మాలిష్ టెస్ట్. Action of heat. Glucose and action of heat undergoes jarring with burnt sugar smell. Action of concentrated H2SO4. Glucose and treatment with concentrated H2SO4 undergoes charring. Tolerance reagent. To 2 ml of glucose solution, tolerance reagent is added and heated. A bright silver mirror అనేది ఫామ్ అవుతుంది. అలా ఫెహ్లిన్ సొల్యూషన్ టెస్ట్ తీసుకున్నట్లయితే 2 ml of glucose solution, ఫెహ్లిన్ solution is added and heated. Reddish brown precipitate అనేది ఫామ్ అవుతుంది. So ozone formation. Glucose on treatment with excess of phenyl hydrogen and glacial acetic acid forms glucose zone.